హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి నా ఫుల్ డే రొటీన్ని షేర్ చేయబోతున్నాను. వాచ్ చేయడానికి మీరు రెడీనా? వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు కమెంట్స్ ఆఫ్ ద డే చూసేద్దామా? ఉమా గారు, శ్వేత గారు, అలేఖ్య గారు, పరమేశ్వరి గారు, శిల్పా గారు, రామ్ గారు, మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్నందుకు. ఇంకా స్పెషల్గా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సంధ్య, మీ వీడియోస్ చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి మా అందరికీ అని చెప్తున్నారు, కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఈరోజు వీడియోలో నా ఫుల్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టు నైట్ డిన్నర్ వరకు షేర్ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ ఎగ్జాక్ట్గా 7:30కి నిహాక్ బస్ వస్తుంది. సో లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇక రూపేష్ వెళ్తూ ఉన్నారనమాట డ్రాప్ చేయడానికి. మార్నింగ్ నిహాని రెడీ చేయడం దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు నా డ్యూటీ అయితే డ్రాప్ చేయడం రూపేష్ తీసుకుంటారు. నిహాని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత రూపేష్ ఒక 10 to 15 minutes తన సెల్ఫ్ కేర్కి టైం స్పెండ్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి కారాబాత్ అంటాం కదా, దాన్ని ప్రిపేర్ చేశాను. సో చాలా యమ్మీగా అండ్ టేస్టీగా ఉంటుంది. మనం ఉప్మా అంటాం కదా, వీళ్ళు కొంచెం చేంజెస్తో కారాబాత్, కర్ణాటక స్పెషల్, ఇది చాలా బాగుంటుంది. ఇది ఎస్పెషల్లీ నీహాకి, రూపేష్కి చాలా ఇష్టం. ఆల్మోస్ట్ వాళ్ళ నాన్న ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోతారు అనుకున్నప్పుడు కనిష్క లేస్తుంది. ఒక్కోసారి అయితే బెడ్ మీద నుంచే బాయ్ నాన్న అంటూ ఉంటుందన్నమాట. ఈరోజైతే బయటకు వచ్చి కబుర్లు చెప్తూ ఉంది. ఎర్లీగా లేచిన రోజు నాన్న నేను డ్రాప్ చేస్తానని కింద వరకు వెళ్తుంది లిఫ్ట్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కూడా 8:30 అయిపోయింది. ఇక క్విక్గా కనిష్కాని రెడీ చేసేసేయాలి. క్లే పాట్స్ తెచ్చుకున్నారు కదా బర్త్డే పార్టీ నుంచి రిటర్న్ గిఫ్ట్స్ లాగా, వాటిని మొత్తం కూడా మట్టితో ఫిల్ చేస్తూ ఉంది. సమ్మర్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడైతే. మార్నింగ్ సన్లైట్ అయితే బాల్కనీలో చాలా అంటే చాలా బాగుంటుంది. సో కొద్దిసేపు అలా ఒక 5 to 10 minutes ఆడించుకుంటున్నాను కనిష్కాని. బాల్కనీలో తనతో పాటు అలా కూర్చుని ఉంటే ఆ సన్లైట్కి ఎంత సూదింగ్గా ఉందో. మేము ఇటువైపు బెడ్రూమ్ బాల్కనీలో కూర్చొని ఉంటే ఇంకోవైపు బాల్కనీ ఉంది కదా, అక్కడ పిజియన్స్ అన్నీ వచ్చేసి ఏదో వెతుకుతున్నట్లు అనిపించింది నాకు. ముందెప్పుడు బాల్కనీలోకి ఇలా పిజియన్స్ రావు. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, వాటర్ కోసం వచ్చినట్లున్నాయని బిగ్ సైజ్ టెర్రాకోటా ఉర్లి ఉంది కదా, దాంట్లో వాటర్ ఫిల్ చేసి పెట్టేశాను. ఈరోజు ఈ పని చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకవేళ నా ఈ సమ్మర్లో మనకు బాల్కనీస్ లేకపోయినా సరే, కిచెన్ విండోస్ ఉంటాయి కదా, అక్కడ ఒక చిన్న బౌల్లో వాటర్ వేసి పెట్టినా సరే ఇలాంటి బర్డ్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కనిష్క ఆ పాట్ని ఎంత బ్యూటిఫుల్గా పెయింటింగ్ చేసి తులసి మొక్కను పెట్టిందో. చాలా అంటే చాలా అందంగా అనిపించింది. ఇలా ఆడిన తర్వాత కొద్దిసేపు తర్వాత బాత్ చేయించి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడైతే తను బుక్స్ అండ్ బ్యాగ్ని ప్యాక్ చేసుకుంటూ ఉంది. మనం పిల్లలకి, అది గర్ల్స్ అయినా కావచ్చు బాయ్స్ అయినా కావచ్చు, వాళ్ళ పనులు చిన్న చిన్నవి వాళ్ళు చేసుకునే విధంగా మనం ట్రైన్ చేయాలి. ఇది వాళ్ళ ఇండిపెండెంట్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈజీగా మనం లేనప్పుడు కూడా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇక కనిష్కని డ్రాప్ చేసిన తర్వాత ఒక 2 to 3 rounds వాక్ చేసి ఆ తర్వాత వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేస్తాను. మార్నింగ్ లేచినప్పుడే బాత్ కంటే ముందు వాషింగ్ మెషిన్ ఆన్ చేసేసాను. M for mango. N for nest. N for nest. O for orange. Show me where is orange. Yes. P for rabbit. Parrot. R for rat. T for Kanishka. T for very nice mama. V for V for van. Yes. కనిష్క స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 2 hours హార్డ్లీ నాకు దొరుకుతుంది నేను వర్క్ చేసుకోవడానికి. ఇక సెకండ్ హాఫ్ లంచ్ తర్వాత మొత్తం కిడ్స్తోనే బిజీ అయిపోతాను.
ఈరోజు బుజ్జిబంగారంది లంచ్ బ్యాగ్ వాష్ చేసి ఇలా డ్రై చేసుకున్నాను. ఇక నీహా వచ్చిన తర్వాత తన లంచ్ బ్యాగ్ని కూడా మొత్తం బాక్సెస్ అన్నీ తీసేసి వాష్ చేయాలి. పెన్సిల్ బాలేదు. Love you, Amma. Love you, baby. Love you so much. Mickey Mouse, hi. Mickey Mouse, hi. Mickey Mouse, hi. Mickey Mouse. నీ కబోర్డ్లో పెట్టేసే వెళ్ళేసి హోంవర్క్ ఫినిష్ చేయాలి కదా ఇప్పుడు కనిష్క. షల్ వి డూ హోంవర్క్? ఏది సరిగ్గా వర్క్ చేయట్లేదు? షార్ప్ చేసుకో, వర్క్ చేస్తుంది. ఓకే ఇప్పుడు టైం అరౌండ్ 3:34 అవుతూ ఉంది. ఇక కనిష్కాని మెల్లమెల్లగా హోంవర్క్స్ చేయించడానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, ఎప్పుడు పిల్లల దగ్గర ఫోర్స్ఫుల్గా మనం ఏ పని చేయించలేము. మెల్లగా వాళ్ళ పనులు వాళ్ళకి చెప్తూ మనం చేయించుకుంటే ఈజీగా మన మాట వింటారు. మోస్ట్లీ నీహా ఎప్పుడైతే క్లాస్లో కూర్చుంటుందో వెంటనే కనిష్క కూడా బుక్స్ తీసేసుకొని తన హోంవర్క్ తను చేసేస్తుంది రైట్ ప్రాపర్లీ. ఓకే ఇందాకే ఈ బుక్ డెలివరీ అయింది, సో దీని గురించి తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడైతే నీహా చక్కగా తన కలరింగ్ బుక్స్, డ్రాయింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని మొత్తం సెట్ చేసుకుందనమాట చేయడానికి. ఇప్పుడు టైం ఈవినింగ్ అరౌండ్ 5 అవుతూ ఉంది. కిచెన్ని క్లీన్ చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాళ్ళ బాక్సెస్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టేసి డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు డిన్నర్లోకి పెసరట్టు వేస్తూ ఉన్నాను, దానికి కాంబినేషన్గా చట్నీ. పెసళ్ళని ఆఫ్టర్ లంచ్ తర్వాత అరౌండ్ 3 o'clockకి సోక్ చేసుకున్నాను. సో ఈజీగా మనకు ఒక 2 to 3 అవర్స్లో చక్కగా నానిపోతాయి కదా. పెసళ్ళని ఒక 2 to 3 times నార్మల్ ట్యాప్ వాటర్తో వాష్ చేసిన తర్వాత ప్యూరిఫైర్ వాటర్తో ఒకసారి వాష్ చేసి సోక్ చేసేస్తాను. ఇడ్లీ రైస్ అలాగే మనకు దోశకి ఇలాంటివి నానబెట్టుకున్నప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాను. ఈ రొటీన్ వర్క్స్ హౌస్ వైఫ్కైనా వర్కింగ్ ఉమెన్కైనా కామన్గా ఉండేవే. చాలామంది మన వ్యూయర్స్ కమెంట్స్లో కూడా అంటూ ఉన్నారు, మేము వర్కింగ్ ఉమెన్, మాకు ఈ టిప్స్ బాగా యూజ్ అవుతున్నాయని. పెసలు నానిన తర్వాత మిక్సీ పట్టడానికి జార్స్, అలాగే చట్నీ ప్రిపరేషన్కి జార్ కూడా నీట్గా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే మిల్క్ని బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. ఒకవైపు పప్పులను కూడా వేయించుకుంటున్నాను చట్నీకి. కిచెన్లోకి వచ్చామంటే మనం చెయ్యాలే కానీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇక్కడైతే జాగరీ పౌడర్ ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. ఈ గ్లాస్ జార్ని ఒకసారి వాష్ చేసుకొని డ్రై చేసుకున్నాను కంప్లీట్గా. ఆ తర్వాతే జాగరీ పౌడర్ వేసుకుంటున్నాను. ప్రత్యేకించి అమ్మవారికి నైవేద్యంలో వేయడానికే దీన్ని యూస్ చేస్తాను. మామూలుగా కాఫీ అవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకో దాంట్లో సపరేట్గా వేసుకుంటాను. ఇంకొక వైపు కొన్ని యుటెన్సిల్స్ని హ్యాండ్ వాష్ చేశాను. వాటన్నిటిని డ్రై అయిన తర్వాత ఇక ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చట్నీకి ఈ కొబ్బరిని మొత్తం కూడా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసి, మనకు కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, దాంట్లోనే పెట్టుకున్నాను. చూడ్డానికి భలేగా అనిపించింది. మార్నింగ్ పీజియన్స్కి వాటర్ పెట్టాను కదా, చాలాసేపు వెయిట్ చేశాను వస్తాయేమోనని. కాకపోతే ఈవినింగ్ చూడండి అసలు ఎంత బాగా వచ్చి తాగుతున్నాయో. అండ్ రూపేష్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తనకి కషాయం కావాలన్నారు. సో ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సమ్మర్ వైబ్ స్టార్ట్ అయినా సరే చలి మాత్రం తగ్గట్లేదు ఎర్లీ మార్నింగ్. ఇంట్లో నీహా కనిష్కాకైనా మాకైనా సరే థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ కఫ్ కోల్డ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కషాయం తీసుకుంటాము. సిమ్టమ్స్ మనకు స్టార్ట్ అయినప్పుడే ఇలాంటివి తీసుకుంటే కనుక మెడిసిన్తో పని ఉండదు. పిల్లలకు కూడా సిరప్స్ తగ్గించేయచ్చు. పప్పులు వేయించుకున్నాను కదా, అవి కొంచెం చల్లారిన తర్వాత ఇక మిక్సీ జార్లోకి మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈజీగా డిన్నర్ టైంకి ఒక తిప్పు తిప్పేసుకుంటే సరిపోతుందని. గ్రౌండ్ నట్స్ తప్ప నేను ఏది ఫ్రై చేయలేదు, ఆయిల్ అస్సలు యాడ్ చేయలేదు.
పచ్చిమిర్చి వేస్తున్నాను, అలాగే గుప్పెడు కరివేపాకు వేశాను, ఇంకా జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి మాత్రమే వేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకు వీటన్నిటిని పైన టిష్యూస్ వేసి ఒక 10 days వరకు స్టోర్ చేసుకుంటూ ఉంటాను. మనం ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసిన రోజు ఎలా అయితే ఫ్రెష్గా ఉంటాయో మనకు 10th day కూడా అలానే ఉంటుంది. చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు 3 పూట్ల ఇడ్లీ ఉన్న తినేసేదాన్ని అనమాట. అంత ఇష్టపడేదాన్ని ఇడ్లీ చట్నీని. మా మమ్మీ స్పెషల్గా చట్నీ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. కాకపోతే తను ప్రిపేర్ చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా వేసుకుని అందులో పచ్చిమిర్చి, కొబ్బరి వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేస్తుంది. నేనైతే క్విక్గా అండ్ టేస్టీగా ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతాను. అందులో కొద్దిగా చింతపండు, అలాగే తగినంత వాటర్ వేసేసి మిక్సీ జార్ని రెడీ చేసి పెట్టేశాను. ఇక్కడైతే పెసర్లు కూడా మనకు నానిపోయాయి. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటాను. ఒకవేళ నా నైట్ డిన్నర్లోకి పెసరట్టు వేసుకోవాలి, టైం లేదు, ఎక్కువ నానడానికి అనుకున్నప్పుడు మనం హాట్ వాటర్తో వేసేసుకుని నానబెట్టుకుంటే చాలా త్వరగా నానిపోతాయి అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొంతమంది పెసరట్టుకి రైస్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే అచ్చంగా పెసల్ని వేసుకుంటూ ఉన్నాను. దీని టేస్ట్ నాకు చాలా నచ్చుతుంది. ఇలా పెసల్ని యాడ్ చేసేసుకున్నాను కదా జార్లోకి. ఇప్పుడు ఒక ఆనియన్ని, మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసి అందులో వేసేసుకుంటాను. పెసరట్టుకి మనం పిండి వేసేటప్పుడే ఇలా ఆనియన్ని కట్ చేసి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు పెసరట్టు చాలా మంచి కలర్లో, గోల్డెన్ కలర్ అంటాం కదా, అలా వచ్చి మనకు పెనానికి అంటుకోకుండా చక్కగా క్రిస్పీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా. పెసర్లని పల్స్ మోడ్లో పెట్టి చక్కగా గ్రైండ్ చేసేసుకుంటూ ఉన్నాను. మామూలుగా ఆఫ్టర్నూన్ కర్రీస్ ఉంటే కనుక నైట్ చపాతీనో లేకపోతే రైస్ చేసుకుంటే సరిపోతుంది కదా. కాకపోతే ఇలాంటి కొన్ని స్పెషల్గా చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా ప్రిపరేషన్తో ఉంటే మన పని కూడా ఈజీ అవుతుంది అండ్ ప్రెషర్ ఉండదన్నమాట. మెయిన్గా మనం స్ట్రెస్ ఎప్పుడు ఫీల్ అవుతామో తెలుసా? ప్లానింగ్ లేనప్పుడు, టైం చాలా తక్కువ ఉన్నప్పుడు హడావిడి అయిపోతుంది. ఒకవైపు పెసరట్టు బ్యాటర్, ఇంకొక వైపు చట్నీ, రెండింటిని గ్రైండ్ చేసేసుకున్నాను. వీటిని బౌల్స్లోకి తీసేసుకుంటున్నాను. హడావుడి గురించి చెప్తూ ఉన్నాను కదా. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా సరే, లేకపోతే స్కూల్స్కి పంపించేటప్పుడైనా మామూలుగా ఉండదు అసలు. అయితే డెఫినెట్గా ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా మనకు తెలిసుండాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ముందు రోజు ఈవినింగే పెసలు నానబెట్టేసుకొని ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను అండ్ చట్నీ కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నా కదా, క్వాంటిటీ కూడా నేను కొద్దిగా ఎక్కువే ప్రిపేర్ చేసుకున్నాను. ముందు రోజు ఈ ప్రిపరేషన్స్కే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కాకపోతే మార్నింగ్ స్కూల్స్ అండ్ ఆఫీసెస్కి మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది. కిచెన్లో ఈ డిన్నర్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత పూజలోకి వచ్చి చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు కిచెన్ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాను. మనకు పెనం బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూ పేపర్తో ఒకసారి వైప్ చేసేసుకుంటాను. దాని మీద ఉన్న రస్ట్ మొత్తం కూడా మనకు వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఇలా చేసుకుంటే మనకు అంటుకోకుండా దోశ కానీ లేకపోతే చపాతీస్ కానీ చాలా ఈజీగా సాఫ్ట్గా ఉంటాయి. కనిష్క నైట్ డిన్నర్కి ముందు నాకు బ్రెడ్ టోస్ట్ కావాలని చెప్పిందనమాట. తనకి బ్రెడ్ టోస్ట్ చేయించిన తర్వాత కొద్దిగానే ఇచ్చాను, 1 slice మాత్రమే, డిన్నర్ చేయాలి కదా అని. ఇచ్చేటప్పుడే చెప్పానన్నమాట, ఖచ్చితంగా నువ్వు పెసరట్టు తినాలి అని. ఏదైనా సరే మనం మెల్లగా చెప్పాల్సిన విధంగా చెప్తే ఖచ్చితంగా వింటారు. పెసరట్టుకి మన ఇష్టం, ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ రెండూ బాగుంటాయి. పెసరట్టు మోస్ట్లీ ఒక 10 days వన్స్ అలా చేస్తూ ఉంటాను. పిల్లలకు కూడా చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మనకు చక్కగా ఎక్కడ కూడా అంటుకోకుండా పెనానికి రావాలంటే ఇలా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే కూడా వచ్చేస్తుంది. అందులోనూ పెసళ్ళని మనం గ్రైండ్ చేసేటప్పుడే ఆనియన్ వేసాం కదా, మనకు చాలా క్రిస్పీగా అంటుకోకుండా ఉంటుంది. కనిష్క ఇందాకే బ్రెడ్ టోస్ట్ తినింది కాబట్టి తనకు కొంచెం లేట్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఈలోపు హస్బెండ్కి అండ్ నేహాకి ఇచ్చేసాను పెసరట్టు వేసి. ఆనియన్తో పాటు ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు. చట్నీలో కూడా అల్లం వేసుకోవచ్చు మంచి టేస్ట్ రావడానికి.
ఈరోజు ఇంట్లో అందరికీ చట్నీ చాలా అంటే చాలా నచ్చింది. కొంచెం స్వీట్గా కారంగా చాలా బాగుంది. సో ఇక్కడైతే రూపేష్కి సర్వ్ చేసేస్తున్నాను. నార్మల్గా పెసరట్టుని ఒక్కటి తింటేనే హెవీ అయిపోతుంది కదా, అయితే 2-3 తిన్నా సరే అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతూ ఉంది. అంత టేస్టీగా ఉంది. మనకు నార్మల్ దోశ కంటే ఇది కొంచెం కాలడానికి టైం తీసుకుంటుంది. రూపేష్ నీహా ఇద్దరూ తింటూ ఉన్నారు. ఈలోపు కనిష్కకు వేస్తూ ఉన్నాను. ఇలా దోశ కానీ చపాతీ కానీ లేకపోతే ఇడ్లీ ఇలాంటి టిఫిన్స్ అయితే చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి ప్లేట్లో ఇచ్చేస్తాను. ఈజీగా డిప్ చేసుకొని తింటుంది. కనిష్క లంచ్ బాక్స్లోకి ఎక్కువగా రైస్ ఐటమ్స్ అవి పంపించకూడదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే చేస్తానో దాన్నే చిన్న చిన్న పీసెస్ లాగా చేసి బాక్స్కి పెట్టేస్తాను. నీహా అయినా కొంచెం కారంగా ఉంటే తినేస్తుంది, కానీ కనిష్క అయితే అస్సలు నోట్లో పెట్టదు. అందుకే కొద్దిగా కారం తగ్గించే చేస్తూ ఉంటాను అన్నీ కూడా. అందరికీ సర్వ్ చేసేసి ఫైనల్గా నాకంటూ ఒక పెసరట్టు వేసుకుంటున్నాను. జంబో సైజ్ది అనమాట. మళ్ళీ వేసే ఓపిక లేదు. ఒకసారి కూర్చుంటే మళ్ళీ లేవకుండా ఒకసారిగా పెట్టేసుకొని అలా కూర్చొని తింటూ ఉన్నాను. మీరు కూడా ఇంతేనా? లాస్ట్లో తినే వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఇలానే ఉంటుందనుకుంటా. నా పెసరట్టుని ఎంజాయ్ చేస్తూ తినిన తర్వాత చక్కగా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మాట్లాడుతూ అలా కూర్చున్నాము. ఇక ఆల్మోస్ట్ బెడ్ టైం అయింది. దీనికంటే ముందు ఒక మంచి బుక్ని చదవాలనుకున్నాను. సో ఈరోజు డెలివరీ అయింది కదా, ఈ బుక్ని స్టార్ట్ చేశాను ఈరోజు. ఇక్కడ నేను చదువుతున్నది ఇకిగాయ్, జపనీస్ది. జపనీస్ లాంగ్వేజ్లో ఇకి అంటే లైఫ్ అండ్ గాయ్ అంటే మన పర్పస్ అన్నమాట. బ్లిస్ అని అంటాం కదా. సో దీనికి రిలేటెడ్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇందులో. కంప్లీట్గా ఈ బుక్ గురించి చెప్పాలంటే ఇందులో మన లైఫ్కి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. ఈ బుక్లో ఓవరాల్గా చూస్తే వాట్ యు ఆర్ గుడ్ ఎట్, ప్యాషన్, మిషన్, ప్రొఫెషన్ ఇలాంటివి చాలా విషయాలున్నాయి. ముందు మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో చాలా నీట్గా ఉంది ఇందులో. డెఫినెట్గా ఈ బుక్ గురించి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటన్నది అప్కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో చూసారు కదా నా మార్నింగ్ టు నైట్ రొటీన్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఒకవేళ నచ్చింది అని అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ కానీ పంపించే కమెంట్స్ కానీ చాలా వాల్యుబుల్ అన్నది మర్చిపోకండి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.